ఎండుమిర్చి, కరివేపాకు ఇలా ఉడకబెట్టేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బాగా ట్రై చేయండి ఇలాగా. నువ్వు నూనె వాడతామండి మేము ప్రతి కూరలకి. ఇలా ఫ్రైలకి అయితే నువ్వు నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం సాల్ట్ వస్తు తగ్గట్టు. తోటకూర ఉడకబెట్టేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 2 కట్టలు ఇది బాయిల్ చేసుకుంటూ అవుతుంది. ఇలా వేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలు ఉడకబెట్టుకోకుండా ఫ్రై చేసుకోవచ్చు, అని ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా